ఈరోజు తిథి ప్రకారం సముద్రం బ్యాక్ వస్తుంది. మనం సముద్రంలో నడుస్తూ ఉంటాము. ఆ పర్మిషన్ చూడాలంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి. అండ్ ఇంజనీర్లకు సైతం ఇది చుక్కలు చూపించే ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రిప్ గురించి దీనికోసం వచ్చినారు. సూపర్. లాస్ట్ ఇయర్ వచ్చి అనుకోకుండా రిటర్న్ అయిపోయిన భావనగర్. దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అవును మా జన్మ ధన్యమైందండి. మేము అనుకున్న కోరిక హలో, గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈరోజు అయితే డే 3 మీ పరంగా, నాకైతే డే 2నే. ఇంకా నేను నిద్రపోలేదు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ ఉంది భావనగర్ బస్ స్టాండ్ నుంచి. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూసేదాన్ని వరి పంటలు కాదు, సాల్ట్ ప్యాన్. ఈ ఏరియా అంతా సాల్ట్. మనం యాక్చువల్గా మన సౌత్ ఇండియాలో చూసుకుంటే తూతుకుడి ఉంది కదా, తూతుకుడిలో సాల్ట్ ప్రిపేర్ చేస్తారు. మీకు చూపించుంటా లాస్ట్ మన ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఆ సిరీస్ ఎవరైనా చూడలేదంటే కేరళ తమిళనాడు సిరీస్ చూడండి, వేరే లెవెల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని చూడండి, దగ్గర 10-15 కిలోమీటర్ వరకు ఈ స్ట్రెచ్ ఉందంట. ఈ సాల్ట్ ఇదే. నేను తూతుకుడిలోనే ఉంది అనుకున్నా ఇన్ని రోజులు యాక్చువల్గా. సో ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఎక్కడన్నా కూడా ఉండొచ్చాము మన ఇండియాలో. బట్ ఇది రెండోసారి నేను చూడటం. అయితే నిష్కలంగా వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. వచ్చేసినాం నిష్కలంక బీచ్కే. దీని గురించి విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. మీకు కనిపిస్తుందో లేదా తెల్లగానే అక్కడ గోపురం లాగా చూస్తున్నారా, అది ఇక్కడికి వెళ్ళాలి. సముద్రం ఇక్కడంతా, ఇక్కడ చూడండి మీరు, అంతా సముద్రం నీళ్ళే మొత్తం వెనకాలకి వెళ్తుంది. యాక్చువల్గా ఈరోజు తిథి ప్రకారం తెల్లారు 6:05 నుంచి 11:30 వరకు. సో ఆ తర్వాత అయితే సముద్రం బ్యాక్ వస్తుంది. మనం సముద్రంలో నడుస్తూ ఉంటాము. అదే ఆ పర్మిషన్ చూడాలంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి. యూట్యూబ్ కోసం కాదు కానీ కొన్ని ప్లేసెస్కి మనం రావాలని రాసిపెట్టి ఉండాలి. అది ఆ దేవుడే మనల్ని పిలవాలి. ఇక్కడ వెళ్తాను చూడండి, అక్కడంతా మీరు చూస్తుంటే సముద్రం ఉంది. ఈ స్ట్రెచ్, ఈ గుడి దగ్గర నుంచి ఈ సర్కిల్ ఒక డయామీటర్ వరకు సముద్రం అయితే లేదు. ఇవన్నీ నీళ్ళల్లో యాక్చువల్గా మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ చూడండి ఎంత దూరం వెళ్ళి ఉంటుంది. అండ్ యాక్చువల్గా టెంపుల్ నుంచి కూడా ఇంకొక 1 కిలోమీటర్ వరకు అవతల వెళ్ళొచ్చు మనం నడిచి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం టెరైన్ అయితే డిఫరెంట్గానే ఉంది. మన ఆఫ్ రోడ్ అంటే మా అవన్నీ కాదు, ఇది సీ ఆఫ్ రోడ్. చూడండి ఒకసారి, అన్ని ఇక్కడ సముద్రం ఉండేది. సో మిగతా బీచ్లో కానీ ఇలా సముద్రం వెనకాలకి వెళ్ళిందంటే దానికి కారణం సునామీ. సో అక్కడెక్కడైనా వెళ్ళిపోతారు. ఈ ఒక్క చోటే ఈ అద్భుతం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ మనకు అంతు చిక్కని రహస్యాలు. దీని వీడియో నేను వెళ్ళక ముందు ఎలా ఉంటుందో గూగుల్ నుంచి పెడతాను, మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఇది జరుగుతుంది అద్భుతం. కర్ణాటక ಬಂದಿದ್ರಾ? ಎಲ್ಲಿ? ದಾವಣಗೆರೆನಾ? ಟ್ರಿಪ್ ಗುಜರಾತ್ ಟ್ರಿಪ್. ಗುಜರಾತ್ ಇದು ದ್ವಾರಕಾ ನೋಡಿದಿರಾ? ಹೌದಾ, ఓకే. నాన్ బెంగళూరు. హౌదు. కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చింటారు. సో అయితే నడవడానికి ఇలా పిలుచుకెళ్తారు. సో ఇలా పిలుచుకెళ్తారు వైద్యరాలని. అండ్ ఇంజనీర్లకు సైతం ఇది చుక్కలు చూపించే ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్రంలో బ్రిడ్జిలు కడతా ఉన్నాం ఈ మధ్య. అప్పట్లోనే రామేశ్వరం దగ్గర పామన్ బ్రిడ్జ్ కట్టినాం, కానీ అవన్నీ మునగదు సముద్రంలో. కరెక్టా, ఆ కింద ఉన్న పిల్లర్ మాత్రమే దానికి తగినట్టు టెక్నాలజీతో డీల్ చేసి కడతారు. కానీ ఈ టెంపుల్ ఉంది కదా, అక్కడ పైన జెండా కనిపిస్తుంది చూడండి, అది మాత్రమే కనిపిస్తుంది ఇంకొక 4 గంటల తర్వాత. మిగతా మొత్తం నీటిలో మునిగిపోతుంది, సముద్రంలో మునిగిపోతుంది. లింగాలు ఏం కనిపించదు. ఇక్కడంతా వస్తే మనం మునిగిపోతాం. ఇంకా సముద్రమే ఇదంతా. ఇప్పుడు మనం నడిచేదే ఫుల్ లోయలో నడుస్తూ ఉన్నాం. ఆ గుడి గోపురం చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు. అది అంతవరకు మునిగిపోతుందంటే ఆలోచించండి. సో రోజు ఈ అద్భుతం జరుగుతూ ఉంటుంది. అంటే సముద్రంలో మునిగిపోయి 24 అవర్స్ మళ్ళీ ఒక 3 గంటలు మరుసటి రోజు ఓపెన్ అవ్వడం అంటే ఇది ఇంజనీర్లకే ఒక సవాలు. అంత మిస్టరీ కూడుకున్నది. సో శివుడి లీల ముందు ఇవన్నీ మ్యాటరే కాదు.
అండ్ ప్రతిరోజు పూజారులు ఆ గట్టు నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేసి భక్తులతో పాటు ఇక్కడ నుంచి ఆ సముద్రం నీళ్ళు వచ్చేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. నిజంగా నాకు ఇప్పుడు నమ్మశక్యం కాలేదు, అంత ఆశ్చర్యంగా ఉంది, అంత షాక్గా ఉంది. నిజంగా ఇక్కడ రావడం నేనైతే పుణ్యం అనుకుంటాండా. నాతో పాటు మీకు ఈ అద్భుతాన్ని చూపించి ఆ పుణ్యం మీకు కలగాలని కోరుకుంటాను. సో నెక్స్ట్ టైం గుజరాత్ ప్లాన్ కానీ మీరు గుజరాత్కి వచ్చేటప్పుడు ఇది మీ ఐటెంలో పెట్టుకోండి. చూసినారు కర్ణాటక నుంచి వస్తుంటారు అండ్ చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చినారు, తమిళ వాళ్ళు వచ్చింటారు. ఓకే, సో ఈరోజు మన ఛానల్ ద్వారా మనం ఇక్కడ వచ్చినాము అండ్ నాతో పాటు మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చి ఆ పరమేశ్వరుడి దర్శనం మీకు కలిగించాలని. సో చూద్దాం. అయిపోయింది, ఇంకొక జస్ట్ 100 మీటర్లు సముద్రం. ఇక్కడ చూస్తున్నారా మత్స్యావతారంలాగా ఇవన్నీ మునిగిపోతుంది, అసలు మనకు కనిపించదు. సముద్ర గర్భంలో ఎన్ని రహస్యాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అంటాం, కానీ సముద్ర గర్భం కానీ వెనకాల వెళ్ళిందంటే ఈ రహస్యం బయట వస్తుంది. ఇక్కడ శంభో శంకర. గుజరాత్ ట్రిప్ కోసం వచ్చినారా? ఈ ట్రిప్ గురించి వచ్చి దీనికోసం వచ్చినారు. సూపర్. లాస్ట్ ఇయర్ వచ్చి అనుకోకుండా రిటర్న్ వెళ్ళిపోయిన భావనగర్కి వెళ్ళి సరిగ్గా 1 ఇయర్కు మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ వచ్చినారు. సూపర్. దీని గురించి ఇట్లాంటి దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అవును మా దర్శనం కంటే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అద్భుతం. సముద్రంలో నడిచి రావడం అనేది మనం ఊహించుకోలేము యాక్చువల్గా. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఈ పిల్లర్ చూడండి, ఈ కింద చూసానంటే 1 2 3 4 5 6 ఆ 7వది ఆ జెండా మాత్రమే మనకు నార్మల్ టైంలో కనిపిస్తుంది, మిగతా మొత్తం మునిగిపోతుంది. కానీ ఇప్పుడేమంటే మనకు ఇది కనిపిస్తుంది అండ్ ఇక్కడ 5 స్వయంభు లింగాలు ఉంటాయి, పంచ పాండవులు పెట్టింది. సో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ రండి, చూడండి నందిని ఫేస్ చేసి ఒకటి. ఓకే, అలాగే వెళ్తే ఇక్కడ రెండవ లింగం నందీశ్వరుడు 2, అక్కడ 3, 4, 5వది కదా. చూడండి వెళ్తాండారు ఇటుపక్క కూడా. అంటే ఈ గుడి నుంచి కూడా ఇంకొక 1 కిలోమీటర్ సముద్రం అయితే చోటిస్తుంది. సో అటుపక్క వెళ్తారు, మళ్ళీ కొంచెం కొంచెంగా అలలు అయితే ముందుకు చాలా లేదు చూస్తున్నారా మీరు, అంటే ముందుకు వచ్చి ఈ గుడిని అయితే కప్పేస్తుంది. ఈ నిష్కలంక్ దేవస్థానం టెంపుల్ ఎక్కడ ఉందంటే కోలియాక్ అనే ఊర్లో ఉంది, గ్రామంలో. ఈ బీచ్ కూడా కోలియాక్ బీచ్ అంటారు. భావనగర్ నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే, ఈ దేవస్థానం చూసుకుంటే పాండవులు అయితే కట్టించారు. పాండవులు కురుక్షేత్రంలో గెలిచినాక వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. తన బంధువులతోనే, తమ్ముడు వరుస అయిన వాళ్ళతోనే గొడవపడి వాళ్ళని చంపేసినామని. సో ఆ పాపానికి పోగొట్టుకునేదానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కృష్ణ భగవాన్ ఉన్నప్పుడు ఒక నల్లటి జెండా అలాగే ఒక నల్లటి ఆవుని వాళ్ళ దగ్గరికి ఇచ్చి, ఇది తీసుకొని మీరు వెళ్ళండి, అలాగే శివుణ్ణి ప్రార్థించండి, శాప విమోచనం కలగమని. మీరు వెళ్ళే చోట ఎక్కడ ఈ నల్ల రంగు జెండా అలాగే ఈ నల్ల ఆవు తెల్లగా మారుతుందో అక్కడ మీకు పాప విమోచనం కలుగుతుంది అనేసి చెప్తాడు. సో వాళ్ళు భారతదేశం మొత్తం తిరుగుతా ఈ ప్లేస్కి వస్తారు, ఈ నిష్కలంక. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ 2 రంగులు తెలుపుగా మారిపోతుంది. సో అప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. ప్రార్థించిన వెంటనే వాళ్ళ తపస్సును మెచ్చిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై 5 మందికి 5 లింగాలుగా వాళ్ళని శాప విమోచనం నుంచి బయటకు తెస్తాడు. సో అందుకే ఇక్కడ 5 శివలింగాలు ఉంటాయి. అండ్ నిష్కలంక మహాదేవ్ అంటే చాలా పవిత్రమైనది, కలంకం లేనిది, అందుకే నిష్కలంక అని ఇక్కడ పేరు వచ్చింది. అండ్ ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఒకే ఒక రోజు భద్రావి అనే ఒక పండుగ అయితే, జాతర అయితే జరుపుకుంటారు. అది ఎప్పుడంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి పున్నమి రోజు. ఇక్కడ బనారస్ రాజులు వచ్చి ఈ పైన జెండా అయితే ఇక్కడ పెడతారు. 364 రోజులు ఈ జెండా అలాగే ఉంటుంది. మళ్ళా వచ్చే సంవత్సరం అదే శ్రావణ మాసం మొదటి పున్నమి రోజు ఈ జెండాను తీసి ఇంకోటి మారుస్తారు. సో ఇది ఇక్కడున్న
నిష్కలంక్ గురించి చరిత్ర. సో చరిత్ర ఇది, నిష్కలంక్ అంటే కలంకం లేనిదని. ఓకే, సో రండి, ఆ పరమేశ్వరుని మీరు దర్శించండి, మీ కుటుంబానికి మీకు మంచి జరగాలని నేను కోరుకుంటాను. సో చూద్దాం. సో నిజంగా కొన్ని అద్భుతాలు మనం వింటాము. నాకైతే చూస్తేనే మనకు ఒక గూస్ బంప్స్ వస్తుంది. నాకు ఈ స్టోరీ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చింది. నేను అందుకే ఫిక్స్ అయ్యి ఏది మిస్ అయినా దొరకలేదు, ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకూడదు అనేసి నేను రూమ్ బుక్ చేయలేదు. ఎందుకంటే మన ఐటనరీలో ఈ ప్లేస్లో అయితే ఏం లేదు, ఇది ఒక్కటి తప్ప. సో నేను మిగతా వెళ్ళాలంటే ఈ ప్లేస్కి వచ్చి తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది. కానీ కూడా పర్వాలేదు, మనం ఈ ప్లేస్ చూడాలి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మీకు చూపించాలనే ఒకే ఉద్దేశంతోనే నిద్రపోకుండా ఫుల్గా ఎక్తా నగర్ చూసుకొని వచ్చి ఆ డార్మేటర్లో జస్ట్ ఒక 3 గంటలు 5 గంటలకు పర్మిషన్ తీసుకొని పే చేసి వెంటనే స్నానం చేసి ఇక్కడికి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి నాకు తెలిసింది మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చి చూడలేక మళ్ళీ ఈ ఇయర్ వచ్చి ఉంటారు. సో ఇది నిష్కలంక్ గురించి, కలంకం లేని ఒక చరిత్ర. మీరు రండి, చూడండి. జన్మ ధన్యమైందని మేము అనుకున్న కోరిక నీ తీర్చిని ఇవాటి రోజు సోమవారం కలిసి వచ్చిందండి మాకు. అవుతుందిలేమ్మా, సోమవారం త్రయోదశి మనది ఎక్కడ? నాది చిత్తూరు యాక్చువల్గా, కానీ నేను ఉండేది బెంగళూరులో. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. ఇక్కడ నుంచి నేరుగా భావనగర్కి వెళ్ళి అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మనకైతే 1:15కి యాక్చువల్గా బస్సు. సో ఇక్కడ నుంచి వెళ్దాం. వీళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చింటారు, నాగర్ బావి అంట. ఈరోజు మొత్తం ಕರ್ನಾಟಕ వాళ్ళు ఇక్కడ మొత్తం ಟ್ರಿಪ್ ಅಂತ చూస్తున్నారంటే పొద్దున్న నుంచి ಆಕ್ಚುअली ಒಂದು 10 ಜನ ಹೋಗಿದ್ದಾರೆ, 10-20 ಜನ ಹೋಗಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ನೀವು ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ಸೊ ಈ ಫಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಇದೆ, ಬರ್ತಾ ಇದ್ದೀರಾ ಇಲ್ಲ? ನಾವು ಸೋಮನಾಥ್ ಎಲ್ಲ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಹೌದಾ? ರಶ್ ಇದೆ ಅಲ್ಲಿ? ತುಂಬಾ ರಶ್ ಇದೆ, ಹೌದು, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಹೌದಾ? ಸೋಮನಾಥ್ ದ್ವಾರಕೆಲ್ಲ ನೋಡಿದ್ರಾ? ದ್ವಾರಕಾಗೂ ಹೋಗಿ ಬಂದ್ವಿ. ಹೌದಾ? సోమనాథ్ మాత్రం ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తున్నాం. ఇంకా అంత దూరం ఉంది. సో నేను చెప్పినా కదా, ఏజ్డ్ పర్సన్స్ అంతా ఉండాలంటే ఈ డోలీ యూజ్ చేస్తారు. కిतना చార్జ్ करते हैं डोली के? कोई वजन के सब 500 600 नो करेक्ट रेट बोलो ना. 600 So अप एंड डाउन. देखो ऐसे डोली है. ఇలా తీసుకెళ్తారంట. సో పిలుచుకెళ్ళి మళ్ళీ రిటర్న్ పిలుచుకోవచ్చానికి 600 రూపీస్. 600 అంట. आपका नाम? नरेश भाई. ठीक है. పార్కింగ్ చూడండి, పార్కింగ్ అంతా ఏం లేదు, డైరెక్ట్గా ఇక్కడ వస్తుంటారు అంతే. అంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాం చూడండి. అంటారు కదా, ఈ ప్లేస్ కొంచెం అట్టా రిమోట్గానే ఉంటుంది, ఇదే విషయం. అండ్ ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి చూడండి, చిన్న ఊరులాగా. సో ఈవినింగ్ పైన అట్ట నీళ్ళు ఉన్నప్పుడు ఎవరు రారు. ఆవు కొమ్ములు చూడండి, అసలు వేరే లెవెల్గా ఉంది. నేను చూసిన చాలా వరకు గుజరాత్లో 90% ఆవుల కొమ్ములు ఇలాగే ఉంది. ఇక్కడ గోగానే వేస్తుంటారు కదా, 11 కిలోమీటర్స్. ఈ గోగానే ఏమంటే అదే ఫెర్రీ యాక్చువల్గా. నేను దాన్ని ప్లాన్ చేసినా, కానీ అది దాంట్లో వెళ్తే మన ప్లాన్ మనం ఫాలో అవ్వలేము, అది డిఫరెంట్ రూటు. గోగా నుంచి హజీరాకి యాక్చువల్గా ఒక షిప్ వెళ్తుంది. ఆ షిప్లో మన లారీ, బస్సు, కార్ అన్నీ పెట్టేయచ్చు. అదే రోడ్ మీద కానీ హజీరాకి వెళ్ళాలంటే దాదాపు 380 కిలోమీటర్లు. కానీ ఈ సీ మార్గాన వెళ్తే, సముద్ర గుండాన వెళ్తే 90 కిలోమీటర్, 4 గంటలు సముద్ర ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అండ్ కార్ ఎత్తుకొని మన కార్ సముద్రంలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది. సో మీరు ఎవరైనా వస్తే అది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. యాక్చువల్లీ టికెట్ కూడా చాలా తక్కువ, అది 380 480 అంతే. ఆన్లైన్లో బుక్ చేయాలి, దానికి కూడా స్లాట్ వైజ్. అంకుల్ నేమ్ మొహమ్మద్, ఆయనతోనే నేను ఆటోలో ఎక్కినాను. సో నేను ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:30 7కి ఇదే లొకేషన్లో దిగినాను బస్సులో. ఈయనైతే నన్ను వచ్చి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, మామూలుగా బస్ స్టాప్ దగ్గర ఆటోలో వస్తారు. నేను వెంటనే ఆయన దగ్గరికి ఇలాగ నిష్కలంక్ టెంపుల్ వెళ్ళాలన్నా ఆయన 500 అన్నాడు.
వాళ్ళని అడిగిన నాకు ఒక హోటల్లో రెస్టారెంట్ ఆయనే పిలుచుకెళ్ళి ఈ డాల్ఫిన్ రెస్టారెంట్లో ఆయనే మాట్లాడి బార్గెన్ చేయించి గుజరాత్ లాంగ్వేజ్ తక్కువ చేయించినాడు. మళ్ళీ ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు టైం అంతా 11:30 7:30 నుంచి 11:30 వరకు నాతోనే ఉన్నాడు. సో మీరు ఎవరైనా వస్తే భావనగర్కి ఆయన నంబర్ నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. సో ఆయన కాల్ చేయండి, ఆయన అన్ని పిలుచుకెళ్తాడు. ఓకే.